భగవద్బంధులారా, శ్రీమద్ రామాయణంలో గాయత్రి మంత్రాక్షరాలతో పొదగబడిన గాయత్రి రామాయణంలోని శ్లోకాలని, వాటి అర్థాలని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. అందులో భాగంగా మొదటి శ్లోకము తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం అనే శ్లోకంతో ప్రారంభమవుతుంది. ఈ శ్లోకము మొత్తం రామాయణానికి, సంక్షేప రామాయణానికి, గాయత్రి రామాయణానికి కూడా మొదటి శ్లోకమే. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుల వారు వచ్చినప్పుడు మునిశేఖరుడైన నారదుణ్ణి తపస్వి అయిన వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో ఒక ప్రశ్న వేశారు అని శ్రీమద్ రామాయణ మహాగ్రంథం ప్రారంభమవుతుంది. ఆ ప్రశ్న ఏమిటి అంటే, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కష్టవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కసమర్థశ్చ కష్టైక ప్రియదర్శనః ఆత్మవాన్కో జితక్రోధో ద్యుతిమాన్కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణాలున్నవాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా నారదుల వారు ఇక్ష్వాకు వంశ రాజు అయిన రామచంద్రస్వామి గురించి చెప్పి రామకథని 100 శ్లోకాల రూపంలో అందించి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాల్మీకి మహర్షి ఆయన శిష్యుడైన భరద్వాజుల వారితో కలిసి తమసా నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోయవాడు ఒక క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణం వేసి కొట్టిన సన్నివేశాన్ని చూసి వెంటనే ఆయన నోట్లోంచి అప్రయత్నంగా ఒక శ్లోకం వస్తుంది. మానిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతి సమ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అని. ఓ కిరాతకుడా, క్రౌంచపక్ష జంటలో మగపక్షిని చంపావు, అందువలన నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు అని ఆ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకం మొత్తం రామాయణానికి మంగళాచరణ శ్లోకంగా ఎందరో మంది పండితులు వ్యాఖ్యానం అందించారు. ఓ శ్రీనివాస, సీతమ్మని అపహరించి అపరాధం చేసిన కారణంగా మండోదరి రావణులనే రాక్షస దంపతుల్లో ఒకడైన రావణాసురుణ్ణి సంహరించావు, తద్వారా నువ్వు చిరకీర్తిని సంపాదించావు అని చాలామంది వ్యాఖ్యానకర్తలు ఈ శ్లోకానికి వ్యాఖ్యానం అందించారు. ఇలా అప్రయత్నంగా శ్లోకం రావడాన్ని తలుచుకుంటూ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి తిరిగి రాగానే బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి ఆ శ్లోకం నా సంకల్పం వల్లే వచ్చింది, రామకథని రాయండి అని వాల్మీకి మహర్షిని కరుణించి ఈ ప్రపంచంలో జీవులు ఉన్నంత వరకు కూడా రామాయణం ఉంటుంది అని చెప్పి అంతర్ధానమవుతారు బ్రహ్మగారు. యావస్థాస్యంతి గిరేహ సరితష్ట మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఎంతకాలము నదులు, కొండలు, మనుష్యజాతి ఉంటాయో అంతకాలము శ్రీమద్ రామాయణం ఈ భూమి మీద ఉంటుంది అని అర్థం. బ్రహ్మగారి వరం వల్ల జరిగిపోయిన రామాయణాన్ని వాల్మీకి మహర్షి కళ్ళకి కట్టినట్టుగా ఆయన యోగ దృష్టితో చూసి రచించారు. అందుకోసమనే రామాయణాలు ఎన్ని వచ్చినా సరే వాల్మీకి మహర్షి రచించిన రామాయణమే ఆమోదించబడింది. శ్రీమద్ రామాయణాన్ని రచిస్తున్నప్పుడే ప్రతి 1000 శ్లోకాలకి గాయత్రి మంత్రంలోని ఒక అక్షరాన్ని పెట్టారు వాల్మీకి మహర్షి. అలా రామాయణాన్ని 24,000 శ్లోకాలుగా రచించి రామకథని మనకు అందించారు. శ్రీమద్ రామాయణం దశరథ మహారాజు గారికి 3 రాణులు కౌసల్య, సుమిత్ర, కైకేయులు ఉన్నా సంతానం లేదన్న చింతతో ఉన్నారు అన్న సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి యాగాన్ని వశిష్ఠుల వారి సలహా ప్రకారంగా చేస్తారు. ఆ యజ్ఞగుండంలో నుండి ఒక దివ్యపుచుడు వచ్చి పాయసాన్ని అందిస్తాడు. దానిని దశరథ మహారాజు గారు 3 భార్యలకి అందించారు. యజ్ఞం పూర్తి అయిన తర్వాత 12వ నెలలో చైత్రమాస శుక్లపక్షం నవమి తిథిలో పునర్వసు నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో శ్రీమన్నారాయణుడు కౌసల్యాదేవికి పుత్రుడుగా జన్మించాడు. పుష్యమీ నక్షత్రం మీనలగ్నంలో కైకేయికి కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత రోజు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మధ్యాహ్న సమయంలో సుమిత్రకి 2 కుమారులు కవలపిల్లలుగా జన్మించారు. పుట్టిన 11వ రోజుకి వశిష్ఠుల వారు ఆ 4 పిల్లలకి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా నామకరణం చేస్తారు. ఆ తర్వాత ఆ పిల్లలు పెద్దవాళ్ళు అవుతుండగా విశ్వామిత్రుల వారు వచ్చి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి యాగ సంరక్షణ కోసం తనతో పాటు పంపమని అడుగుతారు. దశరథ మహారాజు గారు ముందు ఒప్పుకోకపోయినా వశిష్ఠుల వారి మాటను అనుసరించి రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుల వారితో పంపడానికి అంగీకరిస్తారు. తనతో వచ్చిన రామలక్ష్మణులకి విశ్వామిత్రుల వారు బల, అతిబల అనే 2 మంత్రాలను బోధిస్తారు. దానివలన వారికి నిద్ర, ఆకలి దప్పికలు ఉండవు అనే ఉద్దేశంతో ఆ తర్వాత రోజున రామచంద్రస్వామిని లేపుతూ ఆ నిద్రాకాలిక సౌందర్యాన్ని చూస్తూ కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాన్నికం అనే అద్భుతమైన శ్లోకాన్ని వాల్మీకి మహర్షి అందించారు. లేవయ్యా పురుషోత్తమ, తెల్లవారింది, నిత్య విధులు ఆచరించాలి అని ఆ శ్లోకానికి ఉన్న అర్థం. ఆ తర్వాత తాటకావనంలోకి ప్రవేశించి తాటకిని సంహరిస్తాడు రామచంద్రస్వామి. కృష్ణావతారంలో కూడా పూతనతోనే ప్రారంభమవుతుంది సంహరించడం. ఆ తర్వాత సిద్ధాశ్రమానికి చేరి అక్కడ యజ్ఞం ప్రారంభించినప్పుడు 6వ రోజున మారీచ స్వభావులనే 2 రాక్షసులు అక్కడికి వస్తారు.
మానవాస్త్రంతో మారీచుణ్ణి 100 యోజనాల దూరంలో పడేలాగా కొట్టాడు రామచంద్రస్వామి. ఆగ్నేయాస్త్రంతో ఆ సుబాహుని సంహరించాడు రామచంద్రస్వామి. మారీచుణ్ణి ఎందుకు సంహరించలేదు అంటే తర్వాత లోకానికి తన ధర్మస్వరూపాన్ని నిరూపించాలి కాబట్టి మారీచుణ్ణి సంహరించలేదు రామచంద్రస్వామి అని అంటారు పూర్వాచారులు. దీని తర్వాత ఈ గాయత్రీ రామాయణంలోని 2వ శ్లోకాన్ని, దానితో కూడుకొని ఉన్న కథాభాగాన్ని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.